హలో ఎవ్రీవన్. నిన్న మా నూజివీడులో పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కార్యక్రమం అయితే కొనసాగిందండి. అయితే రోడ్డు మీద అన్ని వాహనాలు అందరూ నడుస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి చక్కగా చీపిరితో ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గులేసి స్వామివారి రథానికి స్వాగతం పలుకుతారండి. మేమైతే చినగాంధీ సెంటర్ దగ్గర జాయిన్ అయ్యాను రథం లాగడానికి. అసలు అంటూ ఈ రథం ఎప్పుడూ కూడా రాజు సర్కిల్ దగ్గర 3 గంటల 15 నిమిషాలకి ప్రారంభమయ్యి అలా అందరికీ దర్శనమిస్తూ ఆ స్వామివారు అలా నెమ్మదిగా కొనసాగుతూ అలా వస్తూ వేణుగోపాల స్వామి గుడి వరకు కూడా ఉత్సవంగా ఊరేగింపుగా వెళ్తుందండి. అయితే ఇక్కడ ఎట్లా అంటే ఆడవాళ్ళు ఒక పక్క, మగవాళ్ళు ఒక పక్క లాగడానికి వీలుగా ఈసారి చాలా నీట్గా నిదానంగా రథయాత్ర అయితే సాగిందండి. అయితే ఇంకొకటి ఏంటంటే మా యోగిని ఎత్తుకుంటే దించు సాయి, నేను నడుస్తూ లాగుతాను అని అన్నది. సో నెమ్మదిగా సాగుతుందని చెప్పాను కదా, ఇదిగోండి పిల్లలు కూడా స్వామివారిని తలుచుకుంటూ రథం లాగే అంత నెమ్మదిగా ఈసారి కార్యక్రమం అయితే జరిగిందండి. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకు అంటే కిందటి సంవత్సరం నేను వెళ్ళకూడదు, యోగి అమ్మ ఇద్దరు వెళ్ళి రథం లాగారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే నా చిట్టి తల్లి తన స్వహస్తాలతో స్వామివారి రథాన్ని లాగిందండి. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ రథయాత్ర అయిన తర్వాత వేణుగోపాల స్వామి గుడిలో పూజలు అవి అయిన తర్వాత రాత్రి 7 గంటలకి అన్నప్రసాదం కూడా భక్తులందరికీ అందజేస్తారండి.